నిన్ను చూస్తే వాళ్ళ ముఖాల్లోనే చూపిస్తుంటారు వాళ్ళ ఫీలింగ్స్ అన్ని. నిన్ను చూస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమైపోతుంటుంది. నువ్వు ఏడ్చుకుంటా ఉంటావు, ఎందుకు అందరు నా మీద ఇట్టబడి ఎడుతున్నారు, ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నారు, నేను యేసుప్రభువుని నమ్ముకొని ఇంకేం చేశాను, ఎందుకు నా మీద ఇంత పగబట్టారని. పగబట్టేది ఏముంది? నువ్వేమో సత్యం అగ్నిలా కనపడతావు, వాళ్ళేమో అసత్యం అంధకారంలో కూర్చుంటారు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళ కళ్ళలో పడేది ఖాయం, వాళ్ళు నిన్ను ద్వేషించేది ఖాయం, నీ మీద సూటిపోటి మాటలు కల్పించేది ఖాయం, చెప్పుకునేది ఖాయం, నీ మీద నీ గురించి నలుగురిలో ఆరడిపరిచేది ఖాయం. అవి చూసుకొని నువ్వు ఏడిసేది కూడా ఖాయం. నేను చెబుతున్నా, అస్సలు లెక్క చేయొద్దు. నిన్ను చూసి 2 తలకాయల దగ్గరికి వచ్చినాయి అంటే నవ్వుకో నువ్వు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా పురుషులకి స్త్రీలకి అందరికీ చెప్తున్నా, నువ్వు సిగ్గుపడద్దు. కానీ నువ్వు కనపడితే మాత్రం వాళ్ళకి ఒక అగ్నిలాగానే ఉంటుంది. మిగిలిన వాళ్ళ నీ సమాజంలో ఉన్న మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు స్పెషల్గా కనపడతావు. వాళ్ళ కళ్ళకి కనపడతావు అంతే. నువ్వు ప్రత్యేకంగా కనపడతావు. అందుకే నీ గురించి ప్రత్యేకంగా మీటింగ్ కూడా జరిగేది వాళ్ళ దగ్గర. వాళ్ళ కమిటీ మీటింగ్లో నీ గురించి వచ్చింది ప్రస్తావన. ఆడవాళ్ళ మీటింగ్లో, మగాళ్ళ మీటింగ్లో వచ్చింది నీ గురించి ప్రస్తావన వచ్చింది. నిన్ను ఒంటరిని చేస్తారు. నీకు అర్థమైపోతుంటుంది. ఎవరు పలకరించరు, మాట్లాడరు, పలకరించారు, ఎటకారంగా మాట్లాడరు. ఎందుకో నాకు తెలియదు, ఈరోజు దేవుడు ఈ మాటలు పలికిస్తారని నేను చెబుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వేషాలు నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు లక్ష్య పెట్టొద్దు.